తమిళనాడు ఎన్నికల ఫలితాలు విజయ్ సాధించిన సెన్సేషనల్ సక్సెస్ అనేది ఇప్పుడు దేశమంతా పొలిటికల్ టాపిక్ అయి కూర్చుంది కదా. జనం ఆలోచనలు మెలిపెడతా ఉంది కదా. ఏపీ లాంటి స్టేట్ అయితే తమిళనాడు చూసి ఆశ్చర్యపోవాల్సిన తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. తెలుసా అదేంటో? మీడియా. విజయ్కి సొంత మీడియా లేదు, ఓన్లీ సోషల్ మీడియానే. అయినా గానీ మహా పార్టీల్ని, పేరు గొప్ప మీడియా సంస్థల్ని, ఆ మీడియా సంస్థలు చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టి విజయ్ ఎలా గెలిచారు? ఆ ఎక్స్పీరియన్స్ చూస్తే ఏమనిపిస్తుంది? మీడియా కొంతకాలం జనం కళ్ళకు గంతలు కట్టొచ్చు గానీ నిరంతరం రాజకీయ ప్రయత్నాలు చేసినంత మాత్రాన, ప్రత్యర్థుల మీద దుమ్మెత్తి పోసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారని గ్యారంటీ లేదా? తమిళనాడు ఫలితం ఏం ప్రూవ్ చేసింది? ఎస్పెషల్లీ పేరు గొప్ప పార్టీలకి, మీడియాని నమ్ముకున్న లీడర్లకి తమిళనాడు ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉంటే ఉలిక్కి పడే పరిస్థితి వచ్చిందా? డీటెయిల్డ్ గా మాట్లాడదామా వివరాలతో సహా? என்ற ஆர்வம் உங்களிடம் தெரிகிறது. கவலை படாதீங்க. ఎన్నికల్లో ఒక తీర్పు వచ్చింది అంటే కేవలం ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న లీడరు, అతని చరిష్మా చూసి మాత్రమే కాదు కదా. చుట్టుపక్కల చాలా ఈక్వేషన్స్, స్టార్స్ అన్ని అలైన్ అయితేనే అలాంటి ఫలితం వస్తుంది కదా. ఖచ్చితంగా తమిళనాడులో టీవీకే గెలవడానికి కూడా ఇలాంటి అలైన్మెంట్ అనేది కారణమైంది. జనం ఆలోచన అంతా ఒక చోటకి పోగుబడి కొత్త పార్టీ, కొత్త లీడర్ అయినా కానీ సెంచరీ చేయించేశారు విజయ్తో దగ్గరుండి జనాభా అంతా తమిళనాడులో. ఇందులో ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్ ఏంటో తెలుసా? మీడియా లేకపోయినా, ప్రచార బలం బలగం లేకపోయినా గానీ విజయ్ నిలబడ్డాడు. నిలబడ్డమే కాదు, ప్రత్యర్థుల్ని బీట్ చేసి మరీ ఆమడ దూరంలో ఆపి మరీ గెలిచాడు కదా. తెలుసా మీకు? తమిళనాడులో 10కి పైగా న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి. తెల్లారు లేస్తే వృధా. ప్రతి మీడియా ఛానల్ కి ఒక పొలిటికల్ ఎజెండా, పొలిటికల్ జెండా కూడా ఉంటాయి. నేరుగా పెట్టేసుకుంటారు వాళ్ళు. మనలాగా న్యూట్రల్ గా ఉన్నాము అని చెప్పి రాజకీయ ఎజెండాలు వినిపించరు అక్కడ మీడియా సంస్థలు. జయా టీవీ పేరుతో 2-3 న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి. ఇటువైపు చూస్తే కళాయంగర్ ఉంది, సన్ నెట్వర్క్ ఉంది, కెప్టెన్ ఉంది, ఇలా రకరకాల ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ తెల్లారు లేస్తే రాజకీయ ఎజెండానే ప్రవచిస్తూ ఉంటాయి. పైగా కొన్ని ఛానళ్ళు అయితే ప్రత్యర్థుల్ని అసలు వెంట్రుకు మాత్రం కూడా చూపించు, అంటే వాళ్ళు ఉన్నారు ఉనికిలో అని కూడా ఆ ఛానల్ చూస్తే అర్థం కాదు మనకి. అంత ప్రచారం చేస్తూ ఉంటాయి ఇవి. పైగా తమిళనాడులో మన తెలుగు రాష్ట్రాలతో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే జనంలో చైతన్యం ఎక్కువ. ప్రింట్ మీడియా అంటే న్యూస్ పేపర్లు ఉన్నాయి, మ్యాగజైన్లు కూడా ఉంటాయి. మన దగ్గర మ్యాగజైన్లు తక్కువ, అక్కడ మ్యాగజైన్లు కూడా ఉంటాయి. మరి ఇంత హంగు ఆర్భాటం డిఎంకేకి ఉంది. అధికారం చాలా ఏళ్లు అనుభవించిన అన్నా డిఎంకే కూడా ఉంది. మరి ఈ 2 డిఎంకేల్ని తట్టుకొని, వాళ్ళ ప్రచారాన్ని ఎదుర్కొని విజయ్ ఎలా గెలవగలిగారు? కారణం ఏంటి? విజయ్కి సొంత మీడియా లేదు, ఏ మీడియా సంస్థ విజయ్ని సపోర్ట్ చేయాల. మరి దేని మీద డిపెండ్ అయింది టీవీకే? సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్ గురించి చెప్తూ ఉంటారు కదా. కాస్త దమ్ము సబ్జెక్టు ఉన్న వాళ్ళైతే యూట్యూబ్లో కామెంట్ చేసి మాట్లాడాలనుకుంటారు. ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు, ఒరిజినల్ పిక్ పెట్టుకున్నవాళ్ళు. దానికి తర్వాత లెవెల్ ఫేస్బుక్. అందులో క్రెడిబిలిటీ కంటే కూడా రీచ్ ఎక్కువ ఉంటుంది. వీటి తర్వాత స్టేజ్లో చాలా ఫ్యాషనబుల్గా, పాజిటివ్గా కనిపించే ఇష్యూస్ని మాత్రమే ప్రొజెక్ట్ చేసే ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ కదా. అందుకోసమే మనకి ఈ మధ్యన అదే సినిమాలో పాట ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కష్టాలు పెట్టుకుంటారా ఎవరైనా. అలాంటి ఇన్స్టాగ్రామ్లో అంటే ఓన్లీ పాజిటివ్గా కనిపించి కొంతమందికి మాత్రమే రీచ్ ఉండే ఇన్స్టాగ్రామ్ని విజయ్ పార్టీ బ్రహ్మాండంగా వాడుకుందిట. ఎందుకంటే యూత్, చదువుకున్న వాళ్ళు, వర్కింగ్ సెక్షన్ అంటున్నాం కదా, అంటే 20 నుంచి 49 ఏళ్ల వాళ్ళు, అంటే వీళ్ళందరూ పనిచేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఫ్యామిలీని పోషించేవాళ్ళు. ఇలాంటి వాళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్ తో కనెక్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్ లోనే వాళ్ళు ప్రచారం చేసుకున్నారు బ్రహ్మాండంగా. మిగతా వాళ్ళతో పోలిస్తే, ఏది అన్నా డిఎంకేతో పోలిస్తే బెటర్ రిజల్ట్ రాబట్టారు. పైగా విజయ్ ప్రచారం చేసిన తీరు చూస్తే ఏపీ రాజకీయం సిగ్గుపడాలి. ఎందుకని ఈ మాట ఎందుకంటున్నా? ఎక్కడా తిట్లు లేవు, ఎక్కడా బూతులు లేవు, ఎక్కడా పర్సనల్ విమర్శలు కూడా లేవు. పర్సనల్ అని ఎందుకంటున్నా? ఎన్నికల టైంలోనే కదా విజయ్ భార్య విడాకులకు అప్లై చేశారు. పోలింగ్ కి 3-4 రోజుల ముందేమో కదా విడాకులు తీసుకున్నారు. అయినా సరే ఎక్కడ లీడర్లు ఒక పరిధి దాటి పర్సనల్ విషయాలు ప్రస్తావించాల. మొదట్లో ఎవరో ఒకళ్ళిద్దరు కామెంట్ చేస్తే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినంత ఇంపాక్ట్ వస్తుంది, మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని సోషలైట్స్ అందరూ వాళ్ళకి హెచ్చరిక చేశారు తమిళనాడులో. దట్ ఈస్ ద బ్యూటీ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ తమిళియన్స్. మనకు అంత విజ్ఞత ఏడిచిందా ఏపీలో? తెల్లారు లేస్తే ఎదుటి వాళ్ళ మెంటల్ కండిషన్ గురించి పుకార్లు రేపుతూ ఉంటాము, బేస్లెస్ ఆరోపణలు చేస్తూ ఉంటాము, ఏవేవో పేర్లు పెట్టి ఎదుటి వాళ్ళని హేళన చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అదే ఎజెండాగా మీడియా పనిచేస్తూ ఉంటుంది. మన నాయకత్వం అంతా, మన అధికారం అంతా ఎదుటి వాళ్ళని తిట్టడానికే సర్వశక్తులు ఒడ్డుతూ ఉంటుంది కదా. 100% కాదు, 101%. ఇదే ఎఫర్ట్స్ నిరంతరం జరుగుతూ ఉంటాయి కదా. అధికారం ఇచ్చిందెందుకు? ఎదుటి వాళ్ళని తిట్టడానికేమో అన్నట్టుగా ఉంటుంది ఈ వ్యవహారం అంతా చూడబోతే. అవతల వాళ్ళని కాదని మీకు ఇచ్చారు అంటే మీరు చేసి చూపించాలి కదా. మరి ఆ చేతల కంటే ఈ మాటలు ఎక్కువ వినపడతా ఉంటాయి.
ఉంటే అందులో పొల్యూషనే మొత్తం పొలిటికల్గా. లాజిక్, సబ్స్టెన్స్, విధానాల గురించి మాట్లాడడము, అవతల వాళ్ళకంటే మేము ఇంత బెటర్గా చేసాము అని ఆధారాలు, గ్రౌండ్ రియాలిటీస్ చూపించడం లాంటివి ఎక్కడా ఉండవు మన దగ్గర. అందుకోసమే మన దగ్గర మీడియా అంతా హ్యాలోగా తయారైంది. మీడియాని నమ్మని పరిస్థితికి ఆల్రెడీ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరిదో ఎజెండా భుజాన వేసుకుని ఆ కండువా మన తలకి చుట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు అనే క్లారిటీ జనానికి వచ్చింది కదా. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడు ఇంపాక్ట్ అనేది ఒక హెచ్చరిక. ఎందుకని మీడియా అండతో చెలరేగిపోతే మీడియాలో ప్రచారం చేసుకుని పబ్బం గడుపుకుందాం, ఒకసారి గెలిచాం కాబట్టి మళ్ళీ తర్వాత కూడా అలా గెలవచ్చు అని భావిస్తే, నమ్మితే, ఆలోచిస్తే గనక కంగు తినే పరిణామాలు ఉంటాయి. మీడియా లేకపోయినా కానీ జనం అర్థం చేసుకుంటున్నారు, తెలివిగా ఉన్నారు, ప్రాక్టికల్ గా ఉన్నారు, జడ్జిమెంటల్ గా ఉంటున్నారు అని తమిళనాడు పరిణామం ప్రూవ్ చేసింది కదా. అందుకని ఇప్పటికైనా మీడియా టైగర్స్ అంటే మీడియాను నమ్ముకుని చెలరేగే వాళ్ళందరూ వాస్తవంలోకి వచ్చేస్తే, కాళ్ళు నేల మీద పెడితే, దృష్టి అంతా పనిచేయటం మీద పెడితే ప్రజలకు మంచిది, రాష్ట్రానికి కాస్త కోస్తో ప్రయోజనకరం. తమిళనాడు అంటే ఇండస్ట్రియల్ గా డెవలప్ అయిన స్టేట్, ఇన్కమ్ జనరేషన్ లో టాప్ 3లో ఉన్న రాష్ట్రం దేశంలోనే. వాళ్ళంటే ప్రయోగాలు తట్టుకోగలుగుతారు. మనం ఏడ తట్టుకుంటాము? విభజన తర్వాత గత 12 ఏళ్లుగా నానాయాతన పడుతున్నాము. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మరింత దిగజారి పొలిటికల్ పొల్యూషన్ పెరుగుతున్న సిచ్యువేషన్ కదా. మరి ఇప్పుడైనా సరే మీడియా ఎల్లకాలం కాపాడలేదు అని తెలుసుకుంటే గనుక ప్రజలకు మంచిది, మన నాయకులు తెలుసుకుంటే కదా. మీరైతే ఏమంటారు? తమిళనాడులో ఈ ఈక్వేషన్ ని మీరు అబ్జర్వ్ చేశారా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి, సంస్కారవంతమైన పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే వాడండి. ఇది కీ టాక్స్ రిక్వెస్ట్.